कारिणे अशेषासुरनाथाय रक्षोधिपतये नमः चतुर्दशमोषोभ्याः हे नृतये नमः नरवाहनमार्क्याञ्जलिं कुर्मः भगवतस्य समादेशात् दाहदेवी संगोपनं करोमि पश्चाच्चरणदभ्यात्ताय ఇంద్రాద్యష్ట దిక్పాలకులు అంటారు తప్ప అష్టదేవతలు అని అన్నారు. ఎందుకనండి, నైరుతిలో ఉన్నది నిరుతి అనేటువంటి రాక్షసుడు, ఆయన్ని అక్కడ పెట్టారు. ఎందుకోసం? ఎదురుగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈశాన్యంలో. ఈయన ఏదైనా కొంచెం అటు ఇటు చేస్తే స్కూల్లో పిల్లలను అల్లరి చేస్తూ ఉంటే టీచర్ గారు చూసినట్టు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన ఎదురుగుండా చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ పెట్టాడు. ఈయనకు ఒక వాహనం ఉంది, చాలా గొప్ప వాహనం, చూస్తే నమస్కారం పెట్టాలి. ఏమా వాహనం అన్నారు? నరవాహనం ఆరుహ్యాంజలి, మన మెల్ల మీద ఎక్కుంటాట. అందుకే కలియుగంలో రాక్షస తత్వం ఎందుకు ఉంటుంది అంటే ఆయన మన వాహనంగా చేసుకున్నాడు కాబట్టి. ఈ ఒక్క తాళం మాత్రం మూడు కాలాల్లోనే వాయిని చూపిస్తాను. ఘన ఘన సంగతి भैरवी रागे नगीयते